పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली नकाली मुद्रकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త. నేను మీ సాయి దత్తానందను. పరిష్కార మార్గం అనే నా ఛానల్ను వీక్షిస్తూ ఎందరో మీరు నా యొక్క ఛానల్ను ఆస్వాదిస్తూ మీ యొక్క కష్ట సుఖాలకు నేను చెప్పే రెమెడీస్ను చేసుకుంటూ బాగున్నాయి స్వామి అని ఫోన్ చేసి చెప్పడంలో నాకు ఎంతో సంతోషం. అదే మీరు ఇచ్చే దక్షిణలు. కొందరు ఫోన్ చేసి అడుగుతారు, గురుగారు మీకు ఏమైనా దక్షిణ పంపిస్తామనుకుంటున్నాం మీ అకౌంట్ నెంబర్. నాకొద్దు, మీరు ఎక్కడన్నా అన్నదానానికి ఇవ్వండి. అన్నదానానికి ఎక్కడన్నా గుళ్ళలు ఇవ్వండి. దత్తాత్రేయుడు సంతోషిస్తాడు. ఆయన ఇచ్చిన నా అనుగ్రహం ద్వారా నాకు ఇచ్చిన ఈ విద్యను మీ అందరికీ నేను ప్రసాదిస్తున్నంటే ఆ యొక్క దత్తాత్రేయుని అనుగ్రహం అదేం లేదు. ఆ దత్తాత్రేయుడు సంతోషించాలంటే దత్తాత్రేయుడికి ఒకటే ఒకటి ఇష్టం, ఆయనకు అన్నదానము యజ్ఞయాగాదులు. నేను పెద్ద కిరీటం చేపిస్తా స్వామి, నీకు మాలలు చేపిస్తా అది చేపిస్తా అంటే ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో నేను చేసే ఈ యొక్క క్రియలు ఇవన్నీ నాకు ఆయనకి దర్శనం ఇచ్చి ఆయనకు నాకు ఇచ్చిన ఈ యొక్క వాక్శుద్ధి, నాకు ఇచ్చిన ఈ మంత్రతంత్ర శాస్త్రాల మీద అవగాహన, ఇవన్నిటిని నేను ఆయన నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను మంత్ర యంత్ర ద్రష్టుడనై అంటే చూసిన వాడనై మీ అందరికీ నేను వాటిని చెప్తున్నా. నాకు మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క ఆశీర్వాదాలు, సోదరిమణులు, నా యొక్క మాతృమూర్తులు, నా యొక్క పితృదేవతల మీరందరికీ నా యొక్క ఈ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ దసరా దీపావళి యొక్క ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీ రోజు. లక్ష్మికి సంబంధించిన తాంత్రిక క్రియలను చాలా చెప్పి నేను వాటిని చేసుకోండి. నా దగ్గర ఈ గజలక్ష్మి యొక్క లాకెట్ ఒకటి ఉంటుంది, అది కూడా తెప్పించుకొని మీరు అది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది సముద్రంలో వస్తుంది, చాలా కాస్మిక్ పవర్ ఉంటుంది. మీరు పూయలు పెట్టుకొని ధరించండి, బాగా ధనం కూడా వస్తుంది. అయితే ఇది ఏంటంటే మనము కొన్ని కాస్మిక్ పవర్ ఉన్న ఐటమ్స్ పెద్దలు మన పూర్వీకులు వాడి చూసి మనకి చెప్పారు అనమాట. ఇది పెట్టుకోండి సముద్రంలో ఇది వస్తుంది ఇలాంటివన్నీ చెప్పారు. ఈ కాలపరిమితి ప్రకారం ఏంటంటే అన్నీ అంతరించిపోతున్నాయి. ఇప్పుడు కొన్ని సముద్రాలలో కానీ భూమిలో కానీ కొన్ని ఐటమ్స్ గురించి అన్వేషణ చేయనిస్తలేదు. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ సముద్రం అక్కడ కలుషితం అవుతుంది, మనుషులు పోయి లోపల అంతా ఆగమగం చేస్తుంది. అందుకని చెప్పి కొన్ని బ్యాన్ చేసేసారు. అయితే అటువంటివి కూడా మనకు ఇక్కడ మన ఏపీ ఇటు సైడు బ్యాన్ చేసి కొన్ని ప్రాంతాలలో మాత్రము ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి అమ్ముతూనే ఉంటారు. అయితే అలాంటి ఐటమ్స్ ఏదైతుందో ఇప్పుడు నేను గోహతి పోయిన ఉంటాయి, ఏది మధ్యప్రదేశ్ అమ్మవారు కామాఖ్య దగ్గర, అక్కడ కొన్ని ఐటమ్స్ మన దగ్గర దొరికినాయి తెచ్చింది నేను. అయితే దాంట్లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఇప్పుడు
నక్కకి కొమ్ము వస్తుంది, అలాంటివి ఆడ అమ్ముతారు. ఇక్కడ దొరకాయి కూడా మనం అమ్మితే కూడా ఎక్కడిది అని అడుగుతారు. అంటే ఆడ అమ్మవారి గుడి ముంగట్నే అమ్ముతుంటారు. కామాఖ్య పోయినప్పుడు చూడండి. అట్లనే అక్కడ ఏంటంటే ఇది ఇంద్రజాల్ మహేంద్రజాల్ అని సముద్రం నుంచి వస్తుంది. ఇప్పుడు తీస్తలేరు కూడా అక్కడ. మరి వాళ్ళకు అప్పుడు తీసినవి ఉండేనో ఏమో, వాళ్ళు డూప్లికేట్ కూడా ఇస్తారు. నేను ఏంటంటే వాళ్ళకు మంచిది కావాలి బాబాయ్ అంటే 2-3 పీసులు ఇచ్చారు, తెచ్చిన నేను. అవి ఇట్లుంటుంది అనమాట. ఇంద్రజాల్ మహేంద్రజాల్ అనేది ఈ దీనిలో తెల్ల వృక్షంలాగా ఉంటుంది, మళ్ళీ నల్ల వృక్షంలాగా ఉంటుంది. అవి ఓపెన్గా ఇట్లా అమ్ముడు అవన్నీ లేదు, ఇలా ప్రేమలో పెట్టి పూజ కట్టనే ఇస్తారు వాళ్ళు. అయితే ఇవి ఏంటంటే జనాకర్షణ చేస్తుంది. ఇది మీరు ఇంట్లో పెట్టుకొని చూడండి, 100% జనాకర్షణ చేస్తుంది. మీకు కావాల్సిన కూడా నేను ఇస్తే. ఇవి బిజినెస్ గురించి కాదు. నేను 2-3 పీసులు అక్కడ ఒరిజినల్గా కావాలి అది అని అంటే వాళ్ళు తీసి ఇచ్చారు. లేకుంటే డూప్లికేట్ మస్తు చెత్తలక మనం పోసి పెడతారు. అయితే గుర్తుపట్టి తెచ్చుకోవాలి. అయితే ఏంటంటే పుణ్యం పని అని చెప్పేసి నేను ఎక్కడ యాత్రలు పోయినా ఏడికి పోయినా తెస్తుంటాను. మీకు కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోండి. అవి 2-3 అయిపోతే మాది నా దగ్గర కూడా ఏముండయి. నేను తెచ్చుడు కూడా మళ్ళీ అక్కడ పోతే ఎవరు పోతాడు, మళ్ళీ ఎప్పుడో అమ్మవారు పిలిపించుకున్నప్పుడు పోతానుకో. అయితే దివ్య శక్తి గలవి కొన్ని ఐటమ్స్ మన దగ్గర ఉండాలి. ఇప్పుడు దీపావళి ఉన్నది. దీపావళికి మనం ఏం చేస్తాం? పూజ ఏదో ఒకటి చేస్తాం. దానిమ్మ బదిలీగా తెచ్చుకొని దానిమ్మ కొమ్మ కానీ తెచ్చుకొని అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకున్నట్టయితే మీకు లక్ష్మీ అట్రాక్షన్ అవుతుంది. మళ్ళీ ఆ దానిమ్మ కొమ్మను బీరువాలో పెట్టుకోండి, వ్యాపార స్థలంలో పెట్టుకున్నట్టయితే 100% మీకు డబ్బు అట్రాక్షన్ అవుతుంది. అయితే మీకు ధనం మూలం మిదం జగత్తు. నేను చేసిన అన్వేషణ ఏంటంటే ధనం మూలం మిదం జగత్తు, మళ్ళీ వచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రెండింటి మీదే నా అన్వేషణ. అయితే నేను చూపిస్తున్న ఈ యొక్క కాస్మిక్ పవర్ ఐటమ్స్ అన్నీ నేను ఇష్టంతో కష్టపడి పబ్లిక్ లోపల పంచాలి అని చెప్పేసి నా యొక్క ఒక కాంబినేషన్, అంటే నా యొక్క అభిప్రాయం, నా యొక్క పట్టుదల, నా యొక్క థింకింగ్, నా యొక్క ఆలోచన. కాబట్టి అందుకని నేను కష్టపడి నేను చదువుకున్న శాస్త్రాలకు సంబంధించినవి దొరుకుతాయి, ఈడ దొరుకుతాయి, ఆడకు. నేను ఎక్కడ యాత్రకు పోయినా కానీ చెక్ చేస్తుంటాను. ఎక్కడ కొత్త ప్రాంతాలకు పోయినా చెక్ చేస్తాను. నాకు తెలిసిన ఏమన్నా ఉంటే మాత్రం అవి కంపల్సరీ పట్టుకొస్తుంటే నా క్లయింట్లకు ఇచ్చేస్తుంటాం. గురుగారి మీద ఇచ్చిన తర్వాత మాకు మంచిగా అయింది. మా బిజినెస్ లోపల, మాకు వ్యాపార స్థలం లోపల కూడా మాకు మంచిగా అయింది. ఇప్పుడు ఇది కూడా ఉన్నాయి. కొందరికి ఇచ్చిన ఒకటి ఇస్తే వాళ్ళు ఏంది బిజినెస్లో కూడా పెట్టుకుని వాళ్ళు చాలా ఇబ్బందుల పాలుండే, మంచిగా అయిపోయారు, వ్యాపారం నడుస్తుంది అని ఫోన్ చేసి చెప్పిస్తే సంతోషం, అంతే సంతోషం. ఇప్పుడు ఇది పెట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ కొన్ని కాస్మిక్ పవర్ ఉన్న ఐటమ్స్ మనము దొరకాయి. అందుకని ఏంటంటే మాకు ఇదే పిచ్చి ఉంటుంది మా బొట్టోళ్ళకు. కాబట్టి మేము తెప్పిస్తుంటాం. మా దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. మాకే కావాలని పోయినామంటే నేను ఒకసారి ఏనుగు నెత్తిలో వస్తుంది అని చెప్పేసి ఆడు గుడ్డులాగా ఉంది గజమణి అని, అది నిజమే అనుకొని తీసుకొచ్చి నాకు డౌట్ వచ్చింది. అది ఏంది ఇనుముకు ఇట్లా పెడితే అది ఇనుము చిన్న ముక్కు ఉంటే అంటుకుంటుంది అనమాట, కదులుతుంది. అది దాని మీద వాడు ఏం చేసాడు, సెరామిక్ పెట్టేసాడు, గుడ్డులాగా తయారు చేసాడు. అది నేను ఒకసారి 2 తెచ్చినా చూద్దామని దగ్గర బాగానే ఖర్చు పెట్టి తెచ్చినా చూద్దామని పలగొడితే దాంట్లో మ్యాగ్నెట్ ముక్క వెళ్ళింది లోపల. ఆ మ్యాగ్నెట్ ముక్క ఉండకంలో అది ఆ గుడ్డు లాగా ఉన్నది సెరామిక్ది, మంచిగా చేసిండు ఐస్. ఇలాంటి మోసాలు నడుస్తుంటాయి. అందుకని ఈ కాస్మిక్ కవర్స్ దొరకాలంటే కష్టం. దానికి మీద అవగాహన ఉండాలి మాకు. మెయిన్ మనకు రుద్రాక్షలు కూడా, ఇప్పుడు గౌరీశంకర్ రుద్రాక్ష అంటాడు, వాడు 2 అంటు పెట్టి అమ్ముతాడు. అది మీరు ఇంత ఒక తెచ్చుకుంటారు, మెడకేసుకుంటారు, దాన్ని మోసుడే తప్ప దాని ఫలితం అయితే ఉండదు. అందుకని చెప్పేసి కొన్ని మాసుంటి దాని మీద పిచ్చున్న వాళ్ళకు మాకు అన్వేషణ చేసుకుంటూ దాని మీద నిజమా కాదా అని మేము కొన్ని లక్షల రూపాయలు మునిగిపోయి ఉంటాం దీని మీద. కాబట్టి అటువంటి వాళ్ళని సంప్రదించాలి. ఇప్పుడు కొందరు నిధులని పోతుంటారు. ఆ నిధులు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, మేము ఈ అన్వేషణ చేసి ఉంటాం ఆల్రెడీ. గురుగారికి ఇట్లా పోతున్నాయంటే పోవాలన్నా వద్దా చెప్తాం, వద్దురానైనా ఇవన్నీ భూపు. మళ్ళీ వచ్చేసి ఆర్పి అంటాం, రైస్ కూలింగ్. అదేంటి, దాంట్లో ఇరిడియం అనేది ఉంటుంది, 1,000 కోట్లకు పోతుంది. అది ఏం పోదు, ఆ పాతకు కాగానే ఆ బియ్యం పోస్తే ఆ కార్బన్ ఉంటుంది దాని లోపల, మెటల్ లోపల, అది దగ్గర గుంజుకుంటుంది, నల్లగవుతుంది. అది కొనేటోడు ఉండడు. ఇటువంటివన్నీ ఏంటంటే చూడడానికే భయభ్రాంతులను చేస్తే అన్ని కోట్లు వస్తాయని ఆశ జీవులను చేస్తే ఉన్న ఇండ్లు అమ్ముకొని మళ్ళీ వచ్చేసి భూములు అమ్ముకొని ప్రాబ్లంలో పడతారు. అందుకని మా బోటోళ్ళని సంప్రదించాలి.
గురుగారు ఇట్లా చేయొచ్చా ఇది చేయాలంటే మేము అన్నీ చేసి ఉంటాం. మేము కృషించి ఋషి అవుతాం మేము. నేను ఋషి కేటగిరి నాది. నేను గురువు కేటగిరి కాదు. నేను ఒక మళ్ళీ వచ్చేసి పండితుని గాను లేకుంటే స్వామిని కాదు. నేను ఋషి కృషించి వచ్చిన ఋషిని నేను. కాబట్టి ఋషులకు ఏంటంటే అన్నీ తెలుస్తాయి. అందుకే వాల్మీకిని ఋషి అన్నాడు, విశ్వామిత్రుడు ఋషి అన్నాడు. వీళ్ళందరూ ఎందుకు ఋషులు అయినరు? వీళ్ళకు విశ్వామిత్రుడు చక్రవర్తి, అన్ని దేశాలు పరిపాలించిండు. రాజులకే రాజు ఆయన చక్రవర్తి. ఆయన ఋషి, అన్ని కృషించి వచ్చిండు. దేవతలతోటే ఆయన ఢీకొని విద్యలన్నిటిని చేసి ఆయన గాయత్రి మాతనే దర్శనం చేసుకున్నాడు. గాయత్రి మంత్రం ఏదైతే ఉండేనో భర్గో తస్సో వితర్వణ్యం భర్గో దేవస్థ దిమ్మై దేవనో ప్రచోదత్ అనే మంత్రాన్ని ఏం చేసిన ఆయన దాంట్లో ఓం పెట్టిండు, శక్తి బీజం. ఇట్లయితే అమ్మవారు తొందరగా దర్శనం అవుతుందని. ఓం భోర్భోస్వ తస్సో వితర్వణ్యం భర్గో దేవస్థ దిమ్మై దేవనో ప్రచోదత్ అని ఓం పెట్టి ఆయన చేసిండు. దీన్ని ఓం గాయత్రి, ఇది విశ్వామిత్ర గాయత్రి ఓం చేర్చిండు. అయితే ఆయనకు అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఆయనకు దివ్య శక్తులు పొందిండు. దేవతలన్నీ అల్లకల్లోలం చేయించిండు. అక్కడ ఏది ఇంద్రలోకం నుంచి దేవేంద్రలోకం నుంచి అమృతాన్ని భూమి మీదకి తెప్పించడానికి ప్రయత్నం చేసిండు. ఓ శిష్యుడు వచ్చేసి అయ్యా నాకు ఇంద్రలోకం పోవాలని ఉంది నా బొందిగతోటి అని అంటే ఆయన పేరు ఏంది త్రిశంకు అని పేరు. ఆ త్రిశంకు అంటాడు వస్తాడు. ఆయన వచ్చి వశిష్ఠుని అడిగితే వశిష్ఠు అంటారే నువ్వు చెన్నాలు శాపగ్రస్తును అయి ఉన్నాడు, నువ్వు పోలేవు, నువ్వు అయినా ఈ ఆలోచన తప్పని చెప్పేసి శాపం పెడతాడు ఆయనకు. ఆయనకు ఆపోజిట్ ఎవరు ఉన్నాడు? విశ్వామిత్రుడు అని. విశ్వామిత్రుడి దగ్గరికి వస్తే విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే ఆయన దివ్య శక్తితోటి పైకి పంపించేస్తాడు. ఆయన ఇంద్రలోకంలో దిగుతుంటే దేవతలంతా మానవుడు మన ఇంద్రలోకంలో దిగుతున్నాడు దేవలోకంలో అని చెప్పేసి కిందికి దొబ్బేస్తాడు. అప్పుడు విశ్వామిత్ర నేను ఆయన పేరు కౌశికుడు, అసలు పేరు కౌశిక నేను ఇట్లా కిందికి వస్తున్నా అంటే అప్పుడు విశ్వామిత్రుడు ఆయనకి దివ్య శక్తిని ప్రసాదం చేసి పైకి పంపించి నీకు ఇంద్రలోకం అక్కడనే చేస్తున్నా, నువ్వు అక్కడనే ఉండిపో అని మధ్యన ఆపేసి త్రిశంకు లోకం అనేది తయారు చేసి ఆ త్రిశంకుని అక్కడ ఉంచుతాడు. అది కూడా ఒక లోకమే, ఇంద్రలోకం లాగా. ఇది ఏంటంటే మన కర్మలను బట్టి ఇంద్రలోకం అనవచ్చు, త్రిశంకు లోకం అనవచ్చు. మానవుడు సాధించింది లేదు, దివ్య శక్తులు సాధించండు విశ్వామిత్రుడు. కాబట్టి మీరు ఎవరైనా నా దగ్గర రావాలనుకుంటే పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు వచ్చేసేయాలి. మంగళవారం సోమవారం స్ట్రిక్ట్లీ డే ఉంటుంది. ఎందుకంటే నేను కూడా మనిషినే కదా, ఏదైనా మీకు ఇవ్వడానికి ఏదైనా కలెక్షన్స్ ఉంటాయి, అది ఉంటుంది ఇది ఉంటుంది, ఎక్కడనో బయట తెచ్చుకోవడానికి మీకు అందరికి ఇవ్వడానికి తిరగడు ఉంటుంది. మళ్ళీ ఎవరైనా వాస్తు ఉంటారు, లేకుంటే ఇంకేదో అంటారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ 2 రోజులు హాలిడే పెట్టిన స్ట్రిక్ట్గా రోజు చూసుకుంటా కూర్చుంటే నేను ఏం చేయలేను. నేను ఉన్నకాడనే మిమ్మల్ని ఏది ఇవ్వకుండా పైసలు రావాల్సి వస్తుంది. అట్లా కాదు, మీకు ఫలితం రావాలి అనేది నా ధ్యేయం. ఆ ఫలితం రావాలంటే కొన్ని ఐటమ్స్ మీ చేతికి ఇవ్వాలి. అందుకని చెప్పేసి ఆ 2 రోజులు హాలిడే పెట్టినాను. ఇంకోటి ఏంటంటే మాట్లాడాలి నాతో, పర్సనల్ అని ఉంటుంది కొందరికి, ఇంత దూరం పోలేమని. అయితే వాళ్ళకి ఏంటంటే పొద్దున 7 o'clock నుంచి 9 o'clock వరకు పొద్దున ఫ్రీగా నాతోటే మాట్లాడవచ్చు, ఎలాంటి ఫీజులు ఉండేవి. మళ్ళీ రాత్రికి 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు. ఆ టైమ్స్ ఎందుకు పెట్టిన ఆ టైంలో అంటే గరుజున్నోడే వానికి ఆపత్తున్నోడే చేస్తారు. లేకుంటే ఇంత మంది వేసుకొని టైంపాస్ కూడా ఫోన్లు చేసి నన్ను దతాయిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఆపత్తున్నోడు రాత్రి 10 దాకా మేల్కుంటాడు, నాతోటి మాట్లాడతాడు, పడుకుంటాడు. ఇక పొద్దున కూడా ఆడు రాత్రి మంది వేసుకున్నాడు లేవాడు, అది నన్ను సతాయిస్తుంది. ఈ ఆపత్తున్న వాళ్ళు లేస్తారు, పొద్దున్నే లేచి నాకు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. అందుకని చెప్పేసి ఆ పొద్దున్నే 7 to 9 వరకు పెట్టినా, రాత్రికి 10 నుంచి 12 వరకు టైం పెట్టినా, ఆ టైంలలో నాతో ఫ్రీగా మాట్లాడవచ్చు, ఎలాంటి ఫీజులు ఉన్నాయి. ఇంకోటి నా దగ్గర రావాలనుకుంటే మాత్రం మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒకసారి ఫోన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ క్షణం ఏం జరిగేది తెలియదు, ఏ క్షణము ఏ విధమైన ప్రాబ్లం వచ్చేది తెలియదు. మీకు కానీ నాకు కానీ ఎవరికైనా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఫోన్ చేసుకొని వస్తే బెస్ట్. కాబట్టి మీరు సడన్గా వచ్చేసి ఇంటి ముందు కూర్చొని స్వామి మేము వచ్చేసినామంటే కుదరదు. మీరు బయలుదేరేటప్పుడు రాండి అని చెప్పేసి నేను మీకు సంపూర్ణంగా 40 నిమిషాలు మాట్లాడతా, మీతోటి ఏకీభవించి మీతోటి మీ ఇంటి లోపల నేను కూడా ఒక నెంబర్ లాగా ఫీల్ అయ్యి మీ కష్ట సుఖాలన్నీ విని మీకు ఏ రెమెడీ కావాలి, రాయ, రత్నమా, తాయితన, యంత్రమా, ఏం కావాలనో దాన్ని ఇచ్చి పంపిస్తా.
నాకు మంచి రిజల్ట్ వస్తే ఫోన్ చేసి చెప్పాలి. నేను సంతోషపడతాను. నాకు ఎలాంటి కట్నాలు కానుకలు అవసరం లేదు. మీరు నా దగ్గరకు వచ్చే వాళ్ళు జాతకానికి మాత్రం ఫీజు ఉంటుంది. కుట్టిగా మాట్లాడాలనుకుంటే మాత్రం పర్సనల్గా కూడా మాట్లాడాలంటే 10 నిమిషాలు నిలబడి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాట్లాడి వెళ్ళిపోవచ్చు. జై గురుదత్త.